వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ఇంటి ఆవరణలో నీళ్లు పెట్టండి, చిన్ని జీవితాలను కాపాడండి. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు. గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గిత్త జయసూర్య. ఇక వివరాల్లోకి వెళ్తే, సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి కర్నూలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు. ఈ మధ్య కూడా సార్ వాటితో మనం ఆ యాంగిల్లోనే ఇస్తున్నాం. మన మేనిఫెస్టోలో ఉన్న పైట్స్ పెట్టుకుని వస్తున్నాం. అదే ఎక్కడ పంపించినా కూడా అదే పెడుతున్నాం మనం వాటితో. కమిటెడ్ కొత్త రాజకీయానికి అయితే మనం అయితే ముందుకు వెళ్తాం. ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడము, మళ్ళా పోయి చేయడము. మొన్న రిటైర్డ్ డిఎస్పీ సార్ దగ్గర అని మా ఆలోచన. ఈ విధంగా ఆర్ఐఏఎస్ కాన్సెప్ట్తో కర్నూలు అభివృద్ధి చేయాలని కర్నూలు ప్రగతి సమితి అనేది పోరాడుతుంది. ఆ దిశగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. హక్కుల కోసం కార్మికులు పోరాడిన విజయ గీతిక మేడే అని, శ్రమజీవుల సంఘటిత శక్తికి మేడే అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న చెప్పారు. ఈ రోజు ఐఎన్టీయూసీ జిల్లా కార్యాలయంలో మేడే పురస్కరించుకొని భవన నిర్మాణ కార్మికులను, సీనియర్ జర్నలిస్టులను, రైల్వే మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బతుకన్న మాట్లాడుతూ, శ్రమజీవుల కష్టానికి గుర్తింపు, చెమట చుక్క విలువకు చాటింపు, కార్మిక పోరాటానికి మేలి మలుపు మేడేనని బతుకన్న చెప్పారు. జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అయిన పి బతుకన్న గారిని ఐఎన్టీసీ కర్నూలు జిల్లా పక్షంగా సన్మానించడం జరుగుతుంది. బైక్ ఇస్తే ఈతలరా ముందురా యేసు ఆశీర్వాదం ఐఎన్టీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలాగే యేసు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఎన్టీసీ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ఓకే లేదన్నా వచ్చేసి అయిపోయాను. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్డీఆర్ సంస్థలో 1,00,000 టన్నులకు పైగా లోడింగ్ ఉన్నా కూడా మా సంస్థ నుండి 7 లారీలు మాత్రమే నడుపుతూ, అదే విధంగా నెలకు 2,000 నుండి 3,000 లారీలకు లోడింగ్ ఇచ్చినా కూడా మాపై బురద చెల్లడం జరుగుతుంది. మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా పరోక్షంగా లోకల్ అసోసియేషన్ నుండి 2 నాయకులు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇంతకు మించి మేము దిగజారుతామని లోకల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిరోజ్ జనరల్ సెక్రటరీ ఎస్కే హస్మత్ చెప్పడం జరుగుతుంది. 2 వ్యక్తుల వల్లే ఓరుగల్లు లారీ అసోసియేషన్ లో లారీ డ్రైవర్లు మోసపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయం డ్రైవర్లందరూ తెలుసుకోవాలి. ఇలానే మా సంస్థకు ఇబ్బందులు కలిగిస్తే పూర్తిగా తొలగించడమే కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే కొనసాగితే వీరిద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో మంచిగా, ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని నేను ఇబ్బంది పడకుండా జరుపుకుంటూ వెళ్తూ వచ్చాను. కానీ ఈ 10 రోజుల నుంచి నా మీద కొంచెం అపనిందలు వేసుకుంటూ మేనేజర్ కొంచెం అరాచకం చేస్తున్నాడని చెప్పి, మా కంపెనీ లారీలు ఒక 7 లారీలు ఉంటే ఆ లారీలు 12 లారీలు ఉన్నాయి, 20 లారీలు ఉన్నాయి, 50 లారీలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నాకు వచ్చిన వ్యాగనం సరుకులను పెళ్ళను ఆపుకుంటూ వీళ్ళు అరాచకం చేసుకుంటూ ఉన్నారు. ఓరుగల్లు లారీ అసోసియేషన్ సభ్యులు, లారీ ఓనర్స్ అనే వాళ్ళు అందరూ మంచివాళ్ళు. వాళ్ళకు ఇవన్నీ ఏమీ తెలవు, ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఏమీ తెలవు. ప్లస్ ఇప్పటి వరకు మాకు ఈ 40 సంవత్సరాల నుంచి మా సంస్థలో 7 లారీలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము ఏ రోజు పెంచలేదు, తగ్గలేదు. ఈ 7 లారీలు ఫోను మిగతాది ఏమిటే
మాతో అనుబంధంగా ఉండే ప్రతి యూనియన్కు అక్కడ మాకు ఎక్కువ అనుబంధం ఉండేది ఓరగల్ యూనియన్తోనే ఉండింది. ఊసెడ్ యూనియన్ ఉండింది, తర్వాత ఓరగల్ యూనియన్ ఉంది. ఓరగల్ యూనియన్తోనే మేము మిగతా లోడ్లన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే మేము సక్రమంగా బాగా మంచిగా చేసుకుంటూ వచ్చాం. మా ఎన్డీఆర్ సంస్థ స్టాక్ వచ్చి 1,00,000 టన్స్ ఉన్నాయి. 50,000 లారీల సరుకు నా గోడౌన్లలో నిల్వ చేసి ఉన్నారు అన్ని కంపెనీలు కలిపి. మా 7 లారీలతో మేము అన్నీ నిల్వ చేయాలనే చేయలేం కదా. మేము అందరినీ సహకరించుకుంటూ నిల్వ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ కూడా ఎత్తేటప్పుడు కూడా అదే విధంగానే లోడింగ్ జరుగుతూ వస్తుంది. కానీ వీళ్ళు కావాల్సిందిగా నన్ను కొన్ని కారణాలకు కొన్ని అమౌంట్ అడిగారు. ఆ అమౌంట్ నేను సరే సంఘానికి అని చెప్తే ఇచ్చాను. అది కాదు, నువ్వు అట్లే ఉంటున్నాయి. కానీ అవి దాంట్లో మీద ఎటువంటి యాక్షన్ లేదు. కానీ మా మీద మటుకు కర్ణాలు చేసుకోవడం, మా స్టాకులు ఆపడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? లారీ ఓనర్లు కానీ అందరూ ఆలోచించండి. మేము చేసింది కరెక్ట్ కాదనుకుంటున్నారా ఏంటనేది మీరు ఒక్కసారి ఆలోచించి మళ్ళీ తర్వాత ఉన్నాయి. యూనియన్లు, ఇంకా ఒడ్లు, బియ్యం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సిమెంట్ వాళ్ళు వాళ్ళ సొంత లారీలతోనే మొత్తం డీల్ చేసుకుంటారు. ఎటువంటి లారీలకి ఎవరికి ఉపాధి కల్పించరు. మేము ఎరువుల ద్వారా ప్రతి నెల 2,000 నుంచి 3,000 లారీలు వీళ్ళకి చెప్పి రైతులకు ఎరువులు చేరవేసి వీళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాము. మా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. లేబరు, రైల్వే లేబరు, గూడ్ షెడ్ లేబరు, లారీలోళ్ళు అందరూ. ఎటువంటి ఉపాధి కల్పించిన సిమెంట్ వాళ్ళు డైరెక్ట్ సీరియల్ లేకుండా వాళ్ళ ఓన్ పనులు వాళ్ళు కొట్టుకోవచ్చు. ఒక మా ఎరువుల కాడికి వచ్చేసరికి మా సొంత లారీలతో మేము కొట్టుకోవడం ఎందుకని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తే మేము కలెక్టర్ గారికి మరియు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లెటర్లు ఇచ్చి మళ్ళీ వేరే యూనియన్ని సంప్రదించి మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకొని తద్వారా లారీ ఓనర్లు తీసుకుంటామని చెప్పి ఓరుగల్ లారీ అసోసియేషన్ని హెచ్చరిస్తున్నాము. మా బషీరుద్దీన్ కాంట్రాక్టర్ 2 లారీలు 10 లారీలతోనే తిప్పుతున్నాం. కానీ మాకు ఇంకా ఒత్తిడి ఉంది. మీ ఫర్టిలైజర్ కాంట్రాక్టర్ ఓన్ ఉండాలంటే 20-30 లారీలు ఉండాలని చెప్పి కంపెనీలు ఒత్తిడి చేస్తున్నా కూడా వీళ్ళ ఉపాధి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తగ్గించుకొని ఎక్కువ లోన్లు వీళ్ళకే ఇస్తున్నాం. కావున దయచేసి ఇది గమనించి ఓరుగల్ లారీ అసోసియేషన్ వాళ్ళ మా మీద దీనికి చర్యలకి బాధ్యులు అవుతారు. ఎవరికి ఏ యూనియన్కి చెప్తున్నాం, ఓరుగల్ లారీ అసోసియేషన్ ద్వారా మేము లారీలు నడుపుతున్నాం, ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. గత 30 సంవత్సరాల అట్లాగే జరుగుతుంది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కానీ వాళ్ళు దౌర్జన్యం ఈ వారం 10 రోజుల నుంచి మా లారీ లాపి వాళ్ళ ఎదురుగాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని మేము క్షమించాము. మిగతా లారీలో వాళ్ళవి మల్లికార్జున కాంట్రాక్టర్ రేపు వస్తే ఆయన 4 లారీలు దిగుతాయి, మిగతా మొత్తం వాళ్ళు చెప్తాం. బషీరుద్దీన్ కాంట్రాక్టర్ వేగన వచ్చినప్పుడు ఆయన 2 లారీలు దిగుతాయి, మిగతా మొత్తం వాళ్ళకే చెప్తాం. కానీ ఒకరి వేగన వచ్చినప్పుడు అందరు కలిపి కూడా మేము కొడతలేము. అట్లా కూడా మేము ఫర్టిలైజర్ కాంట్రాక్ట్లు ఒక వేగన వచ్చినప్పుడు ఒకరొకరు సహకరించుకునేది కూడా వెసులుబాటు ఉంది. కానీ అట్లా కూడా లేదు. ఎవరు వేగనప్పుడు వాళ్ళ లారీలు కొట్టి మిగతా వాళ్ళకే చెప్తున్నాం. ఈ ఓరుగల్ యూనియన్కి వాళ్ళ ఉపాధికి గండి కొట్టకూడదని. కానీ వాళ్ళు మా మీద ఇట్లా దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనాయం చేస్తారు. మా దగ్గర ఇంత ఉపాధి పొంది కూడా తర్వాత తీసుకున్న చర్యలు వేరే వాళ్ళ యూనియన్ కూడా సంప్రదించడం జరుగుతుంది. అవును, గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు వాళ్ళు ఫర్టిలైజర్ కనిపెట్టుకొని కూర్చేట్లో ఉంటున్నారు. కృష్ణ లాజిస్టిక్స్. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కర్నూలు అర్బన్ ప్రాంతంలో సిపిఎం తమ ఎన్నికల ప్రచారాన్ని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయం వద్ద ప్రారంభించి బాలాజీనగర్, బీజీనగర్, శారదానగర్, విద్యానగర్, శ్రీ లక్ష్మీనగర్, రుక్మిణి నగర్ ఏరియాలలో తిరుగుతూ తన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రానికి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయి మాట్లాడుతూ కర్నూలు నగరంలో పెరిగి అభివృద్ధి అవుతూ వస్తున్న ఈ కాలనీలో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు నివాసం ఉంటున్నారన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, ఇసుక బండ్ల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హమాలీ రంగ కార్మికుల ఐక్యత, పేద ప్రజల ఐక్యత.
హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో 21 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం మనుగూడూరు అయోధ్య నగర్కు ఈ రోజు తరలి రానున్న సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడమైనది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు. नाम पड़े जग माहे याद आवे हनुमान नमु तने आज नमु हनुमान जय कपीश्वर केसरी नंदन साळंगपुर नाथ राख जे लाज नमु हनुमान राम नु नाम पड़े जग माहे याद आवे हनुमान नमु तने आज नमु हनुमान जय कपीश्वर केसरी नंदन साळंगपुर नाथ राख जे लाज नमु हनुमान. కరీంనగర్ 24వ డివిజన్లో 261 బూతులో ఇంటింటి ప్రచారం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించగలరని ఓటర్ మహాశయులను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ 261 బూత్ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా వకీలే, సార్ కూడా వకీలే. వకీళ్లతోనే అభివృద్ధి అవుతుంది. దేశం బాగుపడాలంటే వకీల్లే కావాలి. మన తెలంగాణ కూడా, కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఖచ్చితంగా వేయండి, అందరితో వేపియండి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారములు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము సూర్యారెడ్డికి రావడం జరిగింది. వాళ్ళు మా పార్టీకి ఓటేస్తారని చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మిత్రులారా, మేము భారీ మెజార్టీతో వినోదన్న గారి గెలుపు కొరకు కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రచారం 24 డివిజన్ శివాజీనగర్లో 261 బూత్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం ఏదనగా, ముఖ్యంగా మహిళా సోదరులకు మీరు ఓటేసే ముందు కొన్ని ఆలోచించండి. 2014 ముందు గ్యాస్ ధర ఎంత ఉండే? 410 రూపాయలు. ఇవాళ 1000 రూపాయలైంది. నిత్యావసరాల వస్తువులు ఎంత ధర పెరుగుతుంది? బీజేపీ గవర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలు, నిజాయితీగమైన పార్టీలు ఖచ్చితంగా రావాలి. వినోదన్న గారి లాంటి నాయకులు రావాలి, గెలవాలి. అప్పుడే మా సమస్యలు తీరుతాయి. మనం చూసినాం మణిపూర్లో ఏం జరిగింది. అక్కడ ఆర్ఎస్ఎస్ గుండెలు ఎలా చేశారు. అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. ఇరు వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక సోదరిని నగ్నంగా ఊరేగింపించారు. ఇంత అమానుషం. ప్రపంచంలో మన దేశం ఒక విలువ తగ్గింది. కర్నూలులో నగర అధ్యక్షులు నాగరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫెస్టో పేదల మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా శ్రేయస్కు ఇది ఒక వరం అని ఇలాంటి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా పాలాభిషేకం చేశారు. జగన్ మళ్లీ గెలవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పసుపుల కొట్టముల్ల మహబూబా బాషా చెప్పారు. ఈ రోజు కొట్టముల్ల మహబూబా బాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముల్ల మహబూబ్ బాషా మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ కొడుమూరు నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి సతీష్ గెలుపు తప్పకుండా చేయాలన్నారు. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్ వంటి పథకాలు దేశంలో ఎవరూ చేపట్టలేంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏపీ సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. ఈ రాబోయే రోజుల్లో 13వ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు కాన్స్టిట్యున్సీకి, కోడుమూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ అన్నని నియమించడం జరిగింది. ఎందుకంటే మనం జగన్ అన్నకి తోడుగా సతీష్ అన్నని గెలిపించుకోవాలని,
కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడమూరు నియోజకవర్గం అభ్యర్థి సతీష్ అన్నని సపోర్టుగా ప్రతి ఒక్కరం స్టార్ క్యాంపియన్ మాదిరి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకున్నాలంటే మన సతీష్ అన్నని నియోజకవర్గం వైపు గెలిపించుకున్నాలా. ఎందుకు గెలిపించుకున్నాలంటే గతంలో 2019 నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు వల్ల ఈ 5 ఏళ్లలోపు 99% పూర్తి చేయడం జరిగింది. అమ్మఒడి అయితే ఏమి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పెన్షన్, వృద్ధులకు పెన్షన్, ఇంటికే రేషన్, ఇటువంటి ప్రజల వద్దకే పాలన తీసుకుపోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యం తీసుకురావడం జరిగింది. ఇవల్ల కొనసాగాలంటే మళ్ళీ మనం 2024లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సపోర్టుగా ఉండి గెలిపించుకున్నాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరు రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 42వ డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోక్రావు మేడే జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు. బొంకూరు రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మేమందరము మా పక్షాన అన్ని కార్మికులకు హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మన ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, కేంద్రంలో కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం. కార్మికులకు ఇప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు. గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఆదుకోవడం కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నది. మనం సింగరేణి కార్మికులకు కూడా చూడొచ్చు. మనము ఇక్కడ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథులుగా పిలుచుకుని జెండా కార్యక్రమం చేయడం జరిగినది. మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని ఇచ్చడానికి రెడీగా ఉన్నాము. మా కార్మికులకు లేబర్ కార్డులు చాలామందికి లేవు. చాలామంది కార్మికులు లేబర్ కార్డులు తీసుకున్న వారు కూడా ఇన్సూరెన్స్ అది ఛానల్ కట్టుకోలేక రిన్యూవల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు ఈ రిన్యూవల్ చేసుకొని వాళ్లకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాము. అయినా భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రెండులో కానీ కారు రన్నింగ్లో ఉండాలని మేము ప్రభుత్వానికి తెలుపుతున్నాం. ఇలాగే ఇంకా చాలామంది కార్మికులకు లేబర్ అడ్డల మీద వాళ్ళకు అడ్డల మీద మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి లేబర్ ఆఫీసు నుండి కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరి ప్రపంచ కార్మిక అందరూ ఐక్యంగా ఈ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా కార్మిక సంఘం అంతా సంఘటితంగా ఉండి వారి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి మేడేను చాలా పవిత్ర దినంగా అభివర్ణించుకుంటూ మరందరూ ముందు భవిష్యత్తులో కూడా వారి లెక్కలు కష్ట వర్షం చేస్తేనే బతికేటువంటి కార్మిక సంఘం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మన సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మీద అణిచివేత ధోరణితో ఉన్నది. సిపిఐ సిపిఎం అటువంటి
డోన్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి బయటికి వచ్చిన అనంతరం మీడియాతో బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలు సర్పంచ్లు సంతకం లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా దొంగలించి దారి మళ్లించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు చేపడుతుంటే వాటికి సమాధానం చెప్పలేని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరెంటు బిల్లులకు బదలాయించినామని చెప్పి అబద్ధపు ప్రకటన చేయడం జరిగింది. పంపితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించడం జరిగింది. సర్పంచుల సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ ఆమోదం తెలపకుండా దొంగిలించి దారి మళ్లించడం జరిగింది. ఈ విషయాన్ని గత 3 సంవత్సరాలుగా మేము ఆందోళన చేపడుతుంటే ఆ ఆందోళనకి కౌంటర్గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నిధులను మేము కరెంటు బిల్లుకు బదలాయించాము అని పచ్చి అబద్ధం చెప్పారు. ఇది అబద్ధం అని చెప్పి మేము గత 24వ తారీఖు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకొని పంచాయతీరాజ్ దినోత్సవం రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో అబద్ధం చెప్పారు, మీరు కరెంటు బిల్లులకు బదలాయించామని. ఇది పూర్తిగా అవాస్తవం. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మా సర్పంచుల సంఘం తరపున అని చెప్పి మేము చర్చకి ఆహ్వానించి సవాల్ విసరడం జరిగింది. అది కూడా మేడే రోజున మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాబట్టి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మీ నియోజకవర్గమైనటువంటి డోన్ పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి చర్చకు రావాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సవాల్ విసరడం జరిగింది. అయితే ఇందుకు బదులుగా నిన్న రాత్రి సడన్గా మన పోలీస్ అధికారుల నుంచి ఎస్ఐ గారి దగ్గర నుంచి నాకు నోటీస్ రావడం జరిగింది. నోటీసు ఏమని ఇచ్చారంటే, మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే నేను అదే సిఐ గారు ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆ సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము అనుమతి కోరడం జరిగింది. మా నిధులు దొంగలించబడ్డాయి, మా దొంగలించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకం లేకుండా దొంగతనం చేసింది కాబట్టి మేము ఆ విషయాన్ని ఆందోళన చేస్తుంటే ఆర్థిక శాఖ మంత్రి బుడమకాయలు దొంగ అంటే భుజాలు నడుముకున్నట్టు అసెంబ్లీలో అబద్ధపు మాటలు చెప్పారు కాబట్టి అది నిరూపించడానికి మేము వచ్చాం సార్, కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అనుమతి లేదని వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఎలక్షన్ కోడ్ను గౌరవిస్తూ, అధికారులను గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయాన్ని గౌరవిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వాళ్ళకంటే చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలంటే ప్రేమ లేదు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికైతేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ ఈ డోన్ పట్టణం ద్వారా ఒకటి చెప్తున్నాను, ఈరోజు మేము విసిలినటువంటి సవార్ని మీరు స్వీకరించలేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే, మీరు ప్రజల దృష్టిలో దోచిగా మిగిలినట్లే. కనీసం ప్రెస్లో కూడా మీరు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ప్రజల దృష్టిలో దోషులు. కాబట్టి మేము ఈ విషయాన్ని కేవలం గాంధీ బొమ్మ దగ్గర పోవాలంటే మేము భయపడి కాదు, మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, ధర్మాన్ని గౌరవిస్తాం. మీలకు దొంగతనాలు చేసేటువంటి ధర్మం అది కాదు. మా సర్పంచుల సంఘం తరపున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఈరోజు గ్రామాన 12,918 గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకి మీరు చేసినటువంటి దొంగతనాన్ని, ఈరోజు ప్రజలకి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గ్రామాన వివరించి మా సత్తా ఏంటో చూపిస్తామని డోన్ నగర నడిబొడ్డు నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్నికల శంకరావం ప్రచారం కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందారెడ్డి కృష్ణారావుపేట, తుమ్ములూరు, జూటూరు, ఆనందపురం, రుద్రవరం గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య కొనిదెల నెహ్రూ నగర్ గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. 4,000 పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తారని కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా
ఈ ప్రాంతంలో ఇప్పుడే మహమ్మద్ ఒక్క నిమిషం, ఇప్పుడే మనం ర్యాలీ చేసుకుంటూ పోతే ఒక ప్రాంతంలో నీళ్ల సరఫరా సరిగా లేదు, కుళాయిలు లేవని ఇబ్బంది పడుతున్నారు. మీ నాయకుడు రామకృష్ణ కూడా 60,000 లీటర్ల ట్యాంక్ ఉంది, దానికి మరమ్మతులు చేసి దాన్ని మంచిగా చేయాలన్నారు. ఆల్రెడీ మీకు తెలుసో తెలియదో 2019లోనే మన లోకేష్ అన్న ప్రతి మండలానికి, ప్రతి టౌన్ కు, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాడు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మర్చిపోయింది. ఖచ్చితంగా మనకు శ్రీశైలం రిజర్వాయర్ పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి ఎవరికి కూడా కుళాయి మీద ఏమాత్రము ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీగానే కుళాయి ఇచ్చి ఎవరికి తాగునీరు ఎద్దడి లేకుండా చేసే బాధ్యత కూడా మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందమ్మా. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా చాలా మందికి అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు నందికొట్కూరు మండలం కొనిజేల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లపరెడ్డి మోహన్ రెడ్డి గారికి, అలాగే మండల పార్టీ కన్వీనర్ ఓబుల్ రెడ్డి గారికి, హరీష్ రెడ్డి అన్నకు, సర్పంచ్ నవీన్కు, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి అన్నకు, సుబ్బారెడ్డి అన్నకు, మాజీ సర్పంచ్ శివన్న గారికి, అలాగే పోలీస్ రంగస్వామి గారికి, ధర్మకర్త సాలే కిరణ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించి నన్ను ముందుకు తీసుకొచ్చిన మా రాజకీయ గురువు మాండ శివానంద రెడ్డి సార్ గారికి, అలాగే వారి అన్నగారైనటువంటి లింగారెడ్డి సార్ గారికి, వివిధ గ్రామాల మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లకు, నాయకులకు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాది పక్కనే ఉన్నటువంటి అల్లూరు గ్రామం. మీకు ఇక్కడ అందరికీ కూడా నేను సుపరిచితున్నే. ఎవరో తెలియని వ్యక్తులకు ఓట్లేసే బదులు 2024లో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తే మన నందికొట్కూరు నియోజకవర్గ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.